ఫిజిక్స్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు స్టూడియోలో శ్రీ విక్రమ్ దాచేపల్లి గారు ఉన్నారు. వారు ఫిజిక్స్ లెక్చరర్. ఈ రోజున వారు గాయత్రి మంత్రం సిద్ధ మహాయోగం గురించి మనకు విపులంగా తెలియజేస్తారు. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం ఈ మంత్రరాజం ఋగ్వేదంలో మొదటిసారిగా చెప్పబడింది. 24 బీజాక్షరాలతో కూడిన ఈ మహామంత్రాన్ని గురించి, దానివల్ల ఆ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజున మనకు విక్రమ్ గారు తెలియజేస్తారు. నమస్తే విక్రమ్ గారు. నమస్తే మేడం. విక్రమ్ గారు, గాయత్రి మంత్రం మంత్రరాజం, ఈ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ మంత్రం యొక్క ప్రాశస్త్యం ఏమిటి, వీటన్నిటిని గురించి మన ప్రేక్షకులకి మీరు విపులంగా తెలియజేయండి. తప్పకుండా మేడం. సో గాయత్రి మంత్రం అంటే గాయత్రి అనే ఛందస్సులోని మంత్రం. ఋగ్వేదంలో కొన్ని వందల మంత్రాలు గాయత్రి ఛందస్సులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే ఉచ్చరించారో ఓం భూర్భువ స్వః, కొన్ని వందల మంత్రాలలో అది ఒక మంత్రం. కాకపోతే ఇది బాగా ఎక్కువ పాపులర్ అయింది మీరు ఇప్పుడు పఠించిన మంత్రం ఏదైతే. సో ఆ మంత్రానికి ముందు వెనకాల ఋగ్వేదంలో కొన్ని వందల మంత్రాలు గాయత్రి అనే ఛందస్సులో ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇది మన సూర్యుడి గురించి ఇన్వోక్ చేసే మంత్రం అన్నమాట. అలా రకరకాల శక్తులను ఇన్వోక్ చేసే మంత్రాలన్నీ గాయత్రి ఛందస్సులో ఉన్నాయి. అవన్నీ గాయత్రి మంత్రాలు, ఇది మాత్రమే కాదు. సో ఇది సవితా శక్తిని ఇన్వోక్ చేసే మంత్రం మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో. సో గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రం, గాయత్రి మంత్రం అనేదానికంటే కూడా ఇంకా క్లియర్గా చెప్పాలంటే గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రం. సో ఈ ఛందస్సు అనేది ఎందుకు ఉంది అనేది మనం ఆలోచిద్దాం. మీరు 24 అక్షరాలు అన్నారు, ఎందుకు 24 అక్షరాలు? సో మన వేదములలో గాయత్రి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, ఇలా అనేక ఛందస్సులలో మంత్రాలు, మహామంత్రాలు, బీజాక్షరాల సంపుటీకరణతో మనకు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రకృతి యొక్క ధర్మాలను మనకు తెలియజేసే ఫార్ములేస్ లాగా అన్నమాట. ఎలాగైతే మనకు మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో కొన్ని ఫార్ములే ఉంటాయో, అలా మనకు వేదములలో ఈ మంత్ర రూపంలో మనకు ప్రకృతి యొక్క ధర్మాలను తెలియజేశారు. విక్రమ్ గారు, నాకు చిన్న సందేహం అండి. అంటే ఈ గాయత్రి మంత్రం పంచభూతాలతో అనుసంధానింపబడి ఉన్నదా? మీరు ప్రకృతి అన్నారు కదా. కరెక్ట్, డెఫినెట్లీ. సో డెఫినెట్లీ పంచభూతాలకి అనుసంధానం చేయబడే ఉంది. ఈవెన్ మనం శివ పంచాక్షరి మంత్రం తీసుకున్నాం, ఓం నమః శివాయ అంటే పంచభూతాల పంచీకరణలో నుంచి వస్తుంది శివ పంచాక్షరి మంత్రం. అంటే మనకు 5 పంచభూతాలు ఉన్నాయి. మనకు భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. సో ఏదైనా మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం భూతత్వం మాత్రం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక బాల్ ఉంది అనుకోండి, దానిలో ఏ తత్వం ఉంది? అది పదార్థము కాబట్టి భూతత్వం అని అంటాం. కానీ 100% దాంట్లో భూతత్వం కాదు, ఎక్కువ పర్సెంటేజ్ భూతత్వం ఉంది. దాంట్లో కూడా కొంత జలతత్వం ఉంది, దాంట్లో కొంచెం వాయుతత్వం కూడా ఉంది. అలాగే ఆటమ్స్ మధ్యలో స్పేస్ ఉంది, అది ఆకాశతత్వం. దానికి కొంచెం టెంపరేచర్ ఉంది, అది అగ్నితత్వం. సో భూతత్వంలో జలతత్వము, భూతత్వంలో అగ్నితత్వము, భూతత్వంలో వాయుతత్వము, భూతత్వంలో ఆకాశతత్వం. అలాగే జలము తీసుకుంటే జలంలో భూతత్వం, జలంలో జలతత్వము, అలా మళ్ళీ 5. అలా 5x5 మనం కాంబినేషన్స్ కనుక వేస్తే 25 రకాల భూతాలు మనకు వస్తాయి. 5 నుంచి 25 రకాలు. భూతత్వం నుంచి మళ్ళీ 5, జలతత్వం నుంచి 5, అలా 5x5 25. సో ఆ 25 తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఆ మొదటి 24 తత్వాలే గాయత్రి మంత్రంలో ఉన్న 24 బీజాక్షరాలు. ఆ 25వ తత్వం ఏదైతే ఉందో అది అతీతం అన్నమాట. అతీతం అంటే గాయత్రి రహస్య ఉపనిషత్తులో కూడా మనకు గాయత్రి మంత్రంలో 3 పాదాలు ఉంటాయి, 4వ పాదం కూడా ఉంది. 3 పాదాలు, 8 మూలలో 24 అక్షరాలు అక్కడికి అయిపోయింది. కానీ 4వ పాదం కూడా ఉంటుంది. మెయిన్ 3 పాదాలు మనకు ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు అవ్వచ్చు,
లేదా నాదము బిందువు కళ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాలుగవది అతీతం. అంటే వీటన్నిటికీ అతీతమైంది ఉంది, అది సత్యము. సో ఆ సత్యంను చేర్చుకోవడానికి ఈ పద్ధతి అన్నమాట. గాయత్రి మంత్రం అనేది మనకు విశ్వామిత్రుల వారు అందించిన ఒక మహామంత్రము, మన అదృష్టము, మన భాగ్యము. దాన్ని సరిగ్గా మనం పట్టుకుంటే ఆ అతీత స్థాయికి మనం వెళ్ళొచ్చు. ఈ మంత్ర ఈ పఠనం వల్ల మంత్ర పఠనము కాదు, ఈ మంత్రాన్ని సాధన చేయడం ద్వారా. సాధన. అందుకే ఈరోజు మన ప్రోగ్రాం పేరు గాయత్రి మంత్రము సిద్ధ మహాయోగము. సో ఈ గాయత్రి మంత్రాన్ని కేవలం జపం చేయడం వల్ల దాని బెనిఫిట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుంది. అసలు జపం అంటే ఏంటి? మన మనసులో అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనల వల్ల మనకు అనేకమైన సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మన సహజ స్థితిని మనం కోల్పోయి ఒక మాయా స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ థాట్స్ ఇన్ మైండ్. ఎప్పుడైతే ప్రతి ఆలోచనని ఒక మంత్రంతో రీప్లేస్ చేస్తున్నామో దాన్ని జపము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ ఉంది. నా మనసులో నేను కళ్ళు మూసుకొని ఏ ఆలోచన రానియకుండా ప్రతి ఆలోచనని ఓం నమ శివాయ అని రిపిటేటివ్గా నేను చదువుతూ ఉన్నాను. తద్వారా నాకు రకరకాల ఆలోచనలు వచ్చి దానిలో నేను ఎనర్జీ డ్రైన్ చేసుకొని నీరసపడిపోకుండా కాస్త రిలీఫ్ వస్తుంది. ఆలోచనలు రాకుండా ఎట్లా ఉంటాయి? ఆలోచనలు వస్తున్నాయి, కానీ ఈ మంత్ర జపం ద్వారా ప్రతి ఆలోచనని నేను ఈ మంత్రంతో రీప్లేస్ చేస్తున్నాను. ఆ మంత్రమే కాకుండా మనం ఏబిసి అనుకున్నా కూడా సేమ్ అదే ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ ఏంటి? కాస్త కామ్గా ఉంటుంది మైండ్, కాస్త ప్రశాంతత. మళ్ళీ కాసేపటికి ఆ ప్రశాంతత పోతుంది. సో జపము వల్ల వచ్చే బెనిఫిట్ అంతవరకే. గాయత్రి మంత్రము యొక్క యాక్చువల్ బెనిఫిట్ కానీ యాక్చువల్ థింగ్ కానీ ఇట్ ఈస్ మచ్ 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 హయ్యర్ దాన్ జపము. జపం అనేది చాలా చిన్నది. గాయత్రి మంత్రం సాధన చేయాలి అంటారు. సాధన చేయాలి, దాన్ని అజపము అంటారు. అజపము జపం ఎలాగైతే ఉందో అజపము, అజప గాయత్రి అని కూడా అంటారు. సో అంటే ఏంటి అంటే ఈ గాయత్రి మంత్రాన్ని ఈ 8 అక్షరాలు, ప్రతి పాదానికి 8 అక్షరాలు, అలాగే 3 పాదాలు 24 అక్షరాలు ఛందస్సును సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, దాన్ని డీకోడ్ చేస్తే మనకు వచ్చేది ప్రాణాయామము. సో గాయత్రి మంత్రాన్ని సరిగ్గా జపము చేయడం అంటే ప్రాణాయామము చేయడం. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి? సర్వ సహజంగా మనకు ఎలా వస్తే అలా శరీరానికి, మన ఇంద్రియాలకు, అతీంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి పూర్తి స్వాతంత్రం ఇస్తూ చేసే సాధన ఇది. పంచేంద్రియాల్ని, మన ఇంద్రియాలు, దీన్ని 5 లెవెల్స్ గా మనం తీసుకుంటే చాలా స్థూలంగా మనకు కనిపించేది శరీరం. కొంచెం సూక్ష్మంగా వెళ్తే ఇంద్రియములు, అంటే మన శరీరము ఎలా పనిచేస్తుంది? ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి, నేను ఇది చూస్తున్నాను కాబట్టి నేను ముందుకు నడవగలుగుతున్నాను. సో నాకు ఒక అనుభవం ఉంది కాబట్టి నేను ఇవన్నీ వింటున్నాను, వాసన పీలుస్తున్నాను, తింటున్నాను, స్పర్శ ఉంది. సో శరీరాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇంద్రియములు. ఈ ఇంద్రియముని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అతీంద్రియములు. ఈ అతీంద్రియముని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే మనస్సు, మైండ్. వీటన్నిటికంటే పైన ఉంది. మనస్సును కంట్రోల్ చేస్తుంది బుద్ధి, దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం మనం. సో ఇన్ని స్థాయిలలో మనం స్వాతంత్రం ఇస్తూ సహజంగా ప్రాణాయామం చేయడమే అసలైన గాయత్రి మంత్రం సిద్ధ మహాయోగం. అంటే ఆ మంత్రాన్ని మనం తంత్ర రూపంలోకి తీసుకొస్తున్నాం. తంత్రం అంటే యాక్షన్, మంత్రం అంటే మనకు ఒక మాన్యువల్ లాగా ఇలా చేయండి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొన్నాం అనుకోండి, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. దీన్ని ఇలా ఆపరేట్ చేయండి, ఇలా ఆపరేట్ చేయండి, తద్వారా ఇది ఇలా పనిచేస్తుందని మనకు చెప్తారు. అలాగే మనకు అలా ఇచ్చిన ఒక మాన్యువల్ గాయత్రి మంత్రం. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా దాన్ని డిస్క్రైబ్ చేస్తే అది గాయత్రి యంత్రము. అంటే ఒక కంప్యూటర్కి ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చినట్ట. ఎగ్జాక్ట్లీ. సో ప్రకృతిలో ఉన్న సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేదే గాయత్రి మంత్రం. సో ఆ మంత్రాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనం సాధన రూపంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే మనము ప్రకృతిలో మమేకమవుతాము, మనం మన సహజ స్థితికి వెళ్తాము. రకరకాల ఆలోచనల వల్ల
కర్మ వాసనలు అంటారు, అంటే ఇంప్రెషన్స్. మనం పుట్టిన కుటుంబం వల్ల, మనం కొన్ని ఈ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చూసిన హ్యుమానిటీ వల్ల మన మైండ్లో చాలా ఇంప్రెషన్స్ ఉన్నాయి. అంటే మనకు 3 రకాల కర్మలు చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టు ప్రారంభం, ప్రారంధము, సంచితం, ఆగామి కర్మలు మనకు చెప్పారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనకు? ఉమ్, ప్రారంధం ఎందుకు వచ్చింది? ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి ఉమ్, ప్రారంధం ఎందుకు ఉంది? బికాస్ తరతరాల నుండి ఆ లీనియేజ్లో కొన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. ఉమ్, ఇండియాలో పుట్టిన ఒక అబ్బాయికి ఉమ్, ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుంది, అంటే పుట్టుకతోటే ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ఉమ్, బికాస్ కొన్ని తరాల నుండి అది అలవాటయ్యి మైండ్లో ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఉమ్, ఓకే. అదే ఆస్ట్రేలియాలో పుట్టిన ఒక అబ్బాయికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఉంటాయి, అది ప్రారంధం. ఓ, సో ఈ కర్మలన్నీ కూడా, ఉమ్, అంటే ఈ భాషలో మాట్లాడాలంటే, ఇంకా సైంటిఫిక్గా మాట్లాడాలంటే, ఈ మైండ్లో ఉన్న ఇంప్రెషన్స్ అన్నీ డిజాల్వ్ అవుతాయి. అప్పుడు మన సహజ స్థితి, సహజంగా మనం ఏంటి అనేది మనకు మనం చూసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ అది. అది ఈ గాయత్రి మంత్రం అంటే యొక్క విశిష్టత. నిన్ను నువ్వు తెలుసుకో అనే. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ గృహస్థాశ్రమంలో ఉండే వారికి ఉమ్, ఇచ్చిన ఒక వరం ఈ గాయత్రి మంత్రం. కాకపోతే అనేక సంవత్సరాలలో ఈ గాయత్రి పద్ధతి అనేది కనుమరుగైపోవడం వల్ల ఉమ్, కేవలం జపం మాత్రమే మిగిలిపోయింది. సో జపం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, గాయత్రి యంత్రము మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఉమ్, లేదా స్త్రీ యంత్రం అని చాలా మంది పెట్టుకుంటారు, మనకు చాలా లక్ష్మీదేవి మనకు కలిసి వస్తుంది అంటే అట్లా అని యంత్రాలు ఒక నమ్మకం. పెట్టినప్పుడు కొంత ప్రత్యేకమైన శ్రద్ధతో ధూప దీపాలు వేయటం, నైవేద్యం పెట్టడం చేయాల్సి వస్తుంది కదండి. ఆ భయంతో కూడా చక్రాలు పెట్టుకునేందుకు సందేహిస్తారు జనం, అవునా కదా? అంటే మేడం, ఆ యంత్రం ఏంటి అంటే, ఉమ్, ఈ మంత్రాన్ని మనం గనక సాధన చేస్తే ఈ శక్తి ఎక్కడి నుండి ఎక్కడికి మన శరీరంలో వెళ్తుంది అని పిక్టోరియల్గా ఉమ్, మనకు ఒక పేపర్ మీద గీసి ఇచ్చిన ఒక ప్లాన్ లాంటిది అన్నమాట. ఓకే. సో మనం స్త్రీ యంత్రం చూస్తే దానికి ఫస్ట్ కొన్ని స్క్వేర్స్ ఉంటాయి, ట్రయాంగిల్స్ ఉంటాయి, ఒక జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి ఆ స్ట్రక్చర్ అనేది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, మనలోని ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే ఒక సాధకుడు గాయత్రి సాధన చేస్తాడో, కుండలిని శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు బయలుదేరుతుంది. ఆ ప్రయాణంని వాళ్ళు ఒక చిత్ర రూపంలో గీసిచ్చారు మనకి. సో శ్రీయంత్రాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఎంతో యాంత్రిక సాధనతో జీవనంలో మునిగిపోయి ఉన్న మనుషులకి ఇది ఆధ్యాత్మికంగా ఇంత లోతుగా సాధన చేయటం అనేది కుదరకపోవచ్చును కదా. ఇలా మన గృహస్థాశ్రమంలో ఉమ్, సమాజంలో ఉంటూ, ఉమ్, భార్యా పిల్లలతో ఉంటూ లేదా భర్త పిల్లలతో ఉంటూ అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇచ్చిన వరమే గాయత్రి మంత్రం. అలా ఉన్నవారి కోసమే ఈ గాయత్రి మంత్రం. ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి సన్యసించిన వారి కోసం కాదు, కాదు. ఉమ్, అలా ఉన్నవారి కోసమే గాయత్రి మంత్రం. సో చాలా సులభంగా ఉమ్, మన మైండ్లో, మనస్సులో ఉన్న మురికిని కడిగి వేయడానికి ఉమ్, ఇచ్చిన ఒక టూల్ అన్నమాట గాయత్రి మంత్రం అనేది. అంటే ఎలాగైతే మనం మన బాహ్య శరీరాన్ని రోజు మనం శుభ్రపరచుకుంటూ ఉంటాం, అంతర్ శరీరాన్ని ఎలా శుభ్రపరచాలి, ఆ మురికిని మనం ఎలా కడగాలి, దానికి సమాధానం గాయత్రి మంత్రం. అంటే మన మనసుని పరిశుభ్రం చేసుకుంటే, ఎగ్జాక్ట్లీ. మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటే. కంట్రోల్ అనేది, మనం ఆలోచనల్ని కంట్రోల్ చేసేంత శక్తి మనకు లేదు. లేదు. ఉమ్, చాలా మంది ఆలోచనల్ని కంట్రోల్ చేయాలని రకరకాల మెడిటేషన్లో కూర్చుంటారు, ఉమ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే విఫలం అవుతారు. ఉమ్, దీనికి జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన లైన్ చెప్పారన్నమాట. సో ఎప్పుడైతే మనం సముద్రాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే, సముద్రాన్ని ఒక గుప్పెడు నీళ్లు మన చేతిలో వస్తాయి. దాని అర్థం మన సముద్రాన్ని చేతిలో పట్టుకున్నట్టు కాదు, కేవలం గుప్పెడు నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే ద మూమెంట్ యూ హోల్డ్ ఇట్, ఇట్ ఈస్ నో మోర్ ఎ సీ. సముద్రం కాదు, గుప్పెడు నీళ్ళుగా మారిపోయింది అది, అంతే. అంతే. సముద్రాన్ని పట్టుకునే ప్రయత్నము, ఆలోచనలను కంట్రోల్ చేసే ప్రయత్నము రెండు ఒకటే. సో మనం దేన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయట్లేదు, మనం సహజంగా స్వాతంత్రం ఇస్తూ ప్రాణాయామము చేయాలి. ఇప్పటి వరకు మనం ప్రతిదీ కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు
ఇది కావాలి, ఉమ్, నా జీవితం ఇలా ఉండాలి, ఉమ్, నాకు ఇలా ఉంటేనే ఇష్టము అనేది మనకు ఆటోమేటికల్లీ డెవలప్ అయిన ఒక థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం ఈ గాయత్రి సాధన. నాకు ఇలా కావాలి, నా జీవితం ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అనే దాని నుండి బయటకు వచ్చి ఉన్నది ఉన్నట్టు చూడడము, ఏది మనకు అనుభవంలోకి వస్తే అది అనుభవించడము, చాలా ఇష్టంతో ఆనందంతో, అది గాయత్రి పద్ధతి. అంటే గాయత్రి మంత్రం అర్థం చేసుకోవడం ఎందుకంత కష్టం అంటే మనకున్న అభిరుచులు, ఒపీనియన్స్ అవన్నీ ఒక్కసారిగా దగ్ధం అయిపోతాయి కాబట్టి కష్టం. అది వదిలేయగలగాలి. నిజంగా గాయత్రి మంత్రం సిద్ధించాలి అంటే నాకు ఇది కావాలి, నాకు ఇలాగే ఉండాలి అనే భావనలు మొత్తం పోవాలి. అంటే ఒక గొప్ప మానసిక పరివర్తన, పరిపక్వత తెచ్చుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ది అల్టిమేట్ మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ గాయత్రి పద్ధతిలో ఒక్కసారిగా మొదలుపెట్టి మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ వెళ్తే ఒక అల్టిమేట్ స్టేట్ ఆఫ్ మైండ్కి మనం రీచ్ అవ్వగలుగుతాం. అంటే అప్పుడు ఈ చిన్న చిన్నవి మనం బాధించవు. నాకేదో ఈ జాబ్ రాలేదనో, లేకపోతే ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వలేదనో, నాకు ఇన్ని డబ్బులు రాలేదనో, ఇలాంటివన్నీ చాలా చిన్నవిగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబండెంట్. అంటే మనం ఎప్పుడైతే ఈ హ్యూమన్ ఫామ్ తీసుకున్నామో మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అబండెంట్. మనకు ప్రకృతి అనంతం. దాని ముందు మనం ఏర్పరచుకున్న చిన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న బౌండరీస్, అవి చెరిగిపోయినప్పుడు మనకు అనంతం మన ముందు కనిపిస్తుంది. అప్పుడు మనకు మిగిలేది ఆనందము, విచ్ ఇస్ వెరీ న్యాచురల్, సహజము. అది మన సహజమైన స్థితి, ఆనందం అనేది. అది మనకు తెలియక మనం ఒక చిన్న బౌండరీ గీసి దాంట్లో ఉంటున్నాం. సో ఆ బౌండరీస్ని చెరిపేయడానికి ఒక టూల్ గాయత్రి మంత్రం. సో గాయత్రి మంత్రాన్ని జపం దగ్గర ఆపకూడదు. నేను అందరికీ గాయత్రి మంత్రం గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, డెఫినెట్లీ జపం వరకు మీరు వచ్చారు అంటే గాయత్రిని తెలుసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేశారు. సో ఈ వీడియో మీ దాకా వస్తే దాని అర్థం ఏంటంటే ఇంకా గాయత్రిని లోతుగా తెలుసుకునే ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికి వస్తుంది. విక్రమ్ గారు, ఈ గాయత్రిని అందరూ చదవచ్చా, లేకపోతే కొందరికే పరిమితమా, మహిళలు కూడా చదవచ్చునా? సో ఈ గాయత్రి మంత్రము గురించి అనేక అపోహలు ఉన్నాయి మేడం. దాంట్లో మేజర్ థింగ్ ఏంటంటే మహిళలు, స్త్రీలు ఈ గాయత్రి మంత్రాన్ని చదవకూడదు అనే ఒక అపోహ. మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఉంది. సో విశ్వామిత్రుల వారు ఇది కేవలం పురుషులకు మాత్రమే, కేవలం ఒక సెక్టర్కి సంబంధించిన వారి కోసం ఇవ్వలేదు, సమస్త మానవాళికి కళ్యాణం జరగడం కోసం ఇచ్చారు ఆయన. సో విశ్వామిత్రుడిని ఒకవేళ ఈరోజు మన దగ్గర ఉండి అడిగితే ఇది ఎవరి కోసం అంటే అందరి కోసం అని చెప్తారు ఆయన. సో డెఫినెట్లీ స్త్రీలు చాలా చక్కగా ఇంట్లో కూర్చొని ఈ గాయత్రి మంత్రం సాధన చేయడానికి ఎక్కడికో అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దూరం ఉన్న ఆశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలాంటి పెద్ద పెద్ద గురువులను ఆశ్రయించాల్సిన అవసరం అంతకంటే లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని దీనికంటూ ఒక టైం, ఒక గంట సేపు, అరగంటనో కేటాయించి సహజంగా నేను చెప్పే పద్ధతిలో ప్రాణాయామం చేస్తే డెఫినెట్లీ ఆ సిద్ధి వాళ్ళకు కలుగుతుంది. సో ఖచ్చితంగా ఎట్లా చేయాలి ప్రాణాయామం అంటే, మీరు ఈ మహిళల గురించి అడిగారు కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. ఈ గాయత్రి మంత్రం, ఈ సాధన పురుషుల కంటే కూడా మహిళలు ఇంకా తొందరగా సిద్ధి పొందే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే పురుషులకున్నంత మురికి మహిళలకు ఉండదు మానసికంగా. నేను చెప్పేది దే ఆర్ రిలేటివ్లీ ప్యూర్ నా ఉద్దేశంలో. సో స్త్రీలు వాళ్ళు చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో, అంటే ఆ స్త్రీ తత్వమే అలాంటిది, అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. పురుషుడు ఈ సొసైటీ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని, ఫ్యామిలీ అనే ఒక బౌండరీ క్రియేట్ చేసుకొని,
బయటకు వెళ్ళి జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, అనేకమైన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ మురికి అనేది ఎక్కువ ఉంది. సో ఎంత ఎక్కువ మురికి ఉంటే అంత కష్టం కడగడానికి. సో స్త్రీలు ఖచ్చితంగా చేయాలని చెప్తాను. చేయాలా వద్దా అనేది క్వశ్చన్ లేదు, ఖచ్చితంగా చేయాలి. ఇది మనందరి కోసం ఇచ్చిన ఒక వరం లాంటిది. అండ్ సెకండ్లీ, మీరు అడిగినట్టు ఈ ప్రాణాయామం ఎలా చేయాలి, అసలు మెయిన్ మన సబ్జెక్ట్ అది. ఈ గాయత్రి ప్రాణాయామము చక్కగా లూజ్ బట్టలు ఏవైనా వేసుకొని కూర్చొని, ఒక సఫిషియంట్ ఒక 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది, కొంచెం స్పేషియస్గా కూర్చొని మొట్టమొదటిగా శరీరానికి స్వాతంత్రం ఇవ్వాలి. గాయత్రి పద్ధతే స్వాతంత్రంతో మొదలవుతుంది. స్వతంత్రము, తంత్రము అంటే యాక్షన్, స్వ అంటే దానికి అదే వచ్చే యాక్షన్, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈరోజు నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను అంటే నా డెసిషన్తో నేను కూర్చున్నాను, కానీ సాధనలో వెన్నెముక నిటారుగా ఉండాలి, లేదా పద్మాసనం వేయాలి, వజ్రాసనం వేయాలి, ఇలాంటి కండిషన్స్ లేవు. ఇవన్నీ హఠయోగంలో ఉన్న పద్ధతులు. గాయత్రి పద్ధతిలో రిలాక్స్డ్గా కూర్చోండి, మీ వెన్నెముక ఎలా ఉంటే అలా ఉండనివ్వండి, రిలాక్స్డ్గా కూర్చోండి. మొట్టమొదటిసారి మన శరీరానికి మనం స్వాతంత్రం ఇవ్వబోతున్నాము. కూర్చొని కళ్ళు మూసుకొని, సెకండ్ స్టెప్ కళ్ళు మూసుకోవడం, హ్యాపీగా కూర్చొని కళ్ళు మూసుకొని. థర్డ్ స్టెప్, నాలుకను లైట్గా ఇలా పైన మన ప్యాలెట్కి, అంగిలికి టచ్ చేయాలి. దాన్ని మనం కేచరి ముద్ర అంటారు. సంపూర్ణ కేచరి కాదు. ఇక్కడ మళ్ళీ ఒక అపోహ ఉంది. చాలా మంది హఠయోగులు ఏం చేస్తారంటే ఈ నాలుకను ఈ కొండ నాలుక దాకా టచ్ చేసి అటు పైకి పంపించడానికి ఇక్కడ ఉన్న ఈ కనెక్షన్ కట్ చేసుకుంటారు. విపరీతమైన ప్రాక్టీసెస్ అవి. చాలా మంది దానివల్ల వాళ్ళ స్పీచ్ని కోల్పోవడం కూడా జరిగింది, తెలియక అవన్నీ చేయడం వల్ల. సో అలాంటి కేసరి కాదు, జస్ట్ లైట్గా ఇలా ఫోల్డ్ చేసి ప్యాలెట్కి టచ్ అవ్వాలి. సో ఇది మన ప్యాలెట్ అంటే ఇలా టచ్ అవ్వాలి లైట్గా. ఇది కేచరి ముద్ర. సో ఈ కేచరి ముద్ర గురించి మహానారాయణ ఉపనిషత్తుల్లో, చాలా ఉపనిషత్తులలో, యోగ సికోపనిషత్తులో చాలా డీటెయిల్గా డిస్క్రైబ్ చేశారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటని. అది మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు. సో కూర్చోవడము, కళ్ళు మూసుకోవడము, లైట్గా ఈ కేచరి ముద్రలో ఉండి ఒక ముక్కును మనం మూసుకొని ఇంకో ముక్కుతో గాలి పీల్చడము, మళ్ళీ ఇంకో ముక్కుతో వదలడము. అది ఒకసారి ఇది ఇలా 2 సార్లు, ఇలా 3 సార్లు, అలాంటి కౌంట్ ఏమీ లేదు. యూజువల్లీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటి మెడిటేషన్స్ చేసేవాళ్ళు సుదర్శన క్రియ అంటారు. అంటే ఒకటి మూసుకుని ఊపిరి పీల్చుకుని ఎంతసేపు మళ్ళీ బయటికి ప్రాణాయామం అంటే ఒక ముక్కుతో మన బ్రీతింగ్ ప్రాసెస్ అనేది జరగాలి. సో కొన్ని క్రియలలో సుదర్శన క్రియ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఒక కౌంట్ ఉంటుంది, 12 times or 24 times, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అలాంటి ఎలాంటి కౌంట్స్ లేవు. ఎంతసేపు గాలి లోపలికి వెళ్తే మనం వెళ్ళనిద్దాము, ఎంతసేపు గాలి లోపడే ఉంటే మనం ఉండనిద్దాము, మళ్ళీ ఎంతసేపు గాలి బయటకు వస్తే అంతసేపు మనం రానిద్దాము. సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మొట్టమొదటిసారి మన శరీరము దానికై అది ఊపిరి పీల్చుకుంటుంది. మనం ఇప్పుడు సహజంగా ఊపిరి పీల్చుకోవట్లేదు అంటే పీల్చుకోవట్లేదు. సపోజ్ నాకు కోపం వచ్చింది అనుకో, నా ఊపిరి చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది నా బ్రెత్ అనేది. ఇంకా వేరే ఎమోషన్ వచ్చింది అనుకో, దానికి తగ్గట్టుగా మారుతుంటుంది. దానివల్ల రకరకాల టాక్సిన్స్ అండ్ కెమికల్స్ నా బాడీలో రిలీజ్ అవుతాయి. వాళ్ళు అవన్నీ ఫ్లష్ చేయడానికి బాడీ చాలా కష్టపడుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్నే స్ట్రెస్ అంటాము. ఆ స్ట్రెస్ వల్ల డయాబెటీస్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో సహజంగా మనం ఊపిరి పీల్చుకోవడం అనేది మర్చిపోయాం. ఆ సహజత్వంలోకి మళ్ళీ వెళ్ళే ప్రయత్నమే గాయత్రి మంత్రం సాధన. అలా శరీరానికి స్వాతంత్రం ఇస్తుంది. ఇలా కాకపోతే మనం మన చేతుల్లోకి తీసుకునేది ఏంటంటే కేచరి ముద్ర వేయడము, కళ్ళు మూసుకోవడము, కూర్చోవడము. ఒక ముక్కు ఎప్పుడు మూసుకొని ఉండడం. సపోజ్ ఈ ముక్కు మూసుకొని ఉంటే వేరే నాస్ట్రిల్ ద్వారా బ్రీతింగ్ జరగాలి, మళ్ళీ ఇది మూసుకున్నప్పుడు అలా శరీరాన్ని మనం వినాలి. ఒక్కోసారి ఒక ముక్కు నుండే 3 సార్లు వెళ్ళి రావచ్చు, పర్లేదు. ఎలా వస్తే అలా
ప్రాణాయామము జరగనివ్వాలి, మనం చేయట్లేదు. మిగతా సాధనలన్నీ కూడా మనం చేసేవి, కానీ ఈ గాయత్రి మంత్ర సాధన మాత్రం ప్రకృతి చేస్తుంది. మనం కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాం. సో మనం చేసే శరీరం దానికి అది ప్రాణాయామము చేసుకుంటూ ఉంటుంది. మనం కేవలం ఒక సాక్షిలా, విల్ జస్ట్ బి విట్నెస్ టు ఇట్, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంతే. మనం ఏమీ చేయము, మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే చాలు. మన మానసిక స్థితిని బట్టి మన ఊపిరిలో తేడాలు మనకు తెలియకుండానే వస్తుంటాయి. అవన్నీ మెల్లిమెల్లిగా సాధనలో అభివృద్ధి చెందగా మొట్టమొదట ఈ సాధన ప్రారంభించినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది స్వాతంత్ర్యం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మనకు అలవాటు అయిపోయింది, మన బాడీని మనకు తగ్గట్టు మార్చుకునే ఒక అలవాటు అయిపోయింది. సో మెల్లిమెల్లిగా మనం స్వాతంత్రాన్ని అలవాటు చేయాలి. అలా జరుగుతున్న ప్రాసెస్లో శరీరము దానికై అది రకరకాల భంగిమల్లోకి వెళ్తుంది. వాటినే మనం ఆసనాలు అంటాము. ఆసనము సహజంగా ప్రాణాయామం జరుగుతున్నప్పుడు శరీరం తీసుకునే భంగిమలే అసలైన ఆసనాలు. నేను కావాలని వజ్రాసనం వేయకూడదు, నేను కావాలని పద్మాసనము, నేను కావాలని శీర్షాసనము, అవి హఠయోగంలో పద్ధతులు. ఈ గాయత్రి పద్ధతిలో ఆసనాలు వాటంతటవే మన శరీరానికి ఏది మంచిదో శరీరం వేసుకుంటుంది. నేను ఆసనాలు వేయట్లేదు, శరీరం ఆసనాలు వేసుకుంటుంది. సో నేను కేవలం సాక్షిగా ఉంటున్నాను అంతే, నేను ఇన్వాల్వ్ కావట్లేదు. నేను ఏదో చేయడానికి ట్రై చేస్తేనే అది సాధనకు ఆటంకం. అలా సహజ స్థితిలో మనం కనుక ప్రాణాయామం చేయగలిగితే మొట్టమొదట అది 15 నిమిషాలు అవ్వచ్చు. అంటే ముక్కు మీద నుండి వేలు దానంతట అదే పడిపోయేంత వరకు మనం సాధన చేయాలి. ఇంత టైం అని కూడా లేదు, 10 నిమిషాలు అరగంట అని మనం టైం పెట్టుకోవడానికి లేదు. మనం శరీరాన్ని అబ్జర్వ్ చేయాలి, శరీరాన్ని స్వాతంత్రం ఇవ్వాలి. ఒక్కోసారి 15 నిమిషాలు అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 4 గంటలు కూడా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్. సో శరీరం ఆ సహజ స్థితిలోకి వెళ్తున్నప్పుడు మనలో మనసుకు పట్టిన తుప్పు వదిలినప్పుడు, మనం ఆ సహజ స్థితికి వెళ్తున్నప్పుడు ఆ స్థితులు ఎలా ఉంటాయి అని చెప్పేవి మన ఉపనిషత్తులన్నీ కూడా. మన ఉపనిషత్తులలో మనకు డైలీ ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయలేదు, లేదా మనం డబ్బు ఎలా సంపాదించాలి అని డిస్కస్ చేయలేదు. ఈ ఉన్నతమైన స్థితిలో వెళ్ళినప్పుడు ఒక సాధకుడి స్థితి ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేశాను. అప్పుడు ఆ అగ్నిశక్తి, మనలోని ఆ కుండలిని శక్తి సూక్ష్మమైన నాడుల్లోకి వెళ్తున్నప్పుడు ఆనందాన్ని మనం వర్ణించడానికి లేదు. ఈ చక్రాలు, రకరకాల విక్రమ్ గారు, ఆ కుండలిని శక్తిని జాగృతం చేయటం అంత ఈజీనా? నిజంగా చెప్పాలంటే ఈజీ, జాగృతం చేయడం ఈజీ, కానీ దాన్ని ఛానలైజ్ చేయడం కష్టం. ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు హఠయోగంలో కొంతమంది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి ఈ నాలుకను కట్ చేసుకుంటారు. ధోతి అనే ఒక ప్రక్రియలో మన ఇంటెస్టైన్స్ని క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ని మింగి ఇంటెస్టైన్స్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ క్లీన్ చేసి తీసుకొస్తారు. విపరీతమైన పద్ధతులు అన్నమాట. సో కొంతమంది ఇలాంటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి, అంటే నేనేదో సిద్ధి పొందాలని పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కుండలిని శక్తి జాగృతం అవడం ఈజీయే, కానీ అది సరిగ్గా నాడుల్లోకి ప్రవహించేలా సహజంగా వెళ్తుంది. నేను ఏదైనా కావాలని దాన్ని ఈ పర్టికులర్ నాడులోకి పంపిద్దామని ట్రై చేస్తే, బికాస్ దట్ ఈస్ వెరీ హైలీ పవర్ఫుల్, మనకు దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ రావచ్చు, పిచ్చి వాళ్ళు అయిపోతారు చాలా మంది. అందుకే ఈ కుండలిని శక్తిని ఇలా ఉంటుందని చెప్పి దాని దగ్గరికి వెళ్ళొద్దు, అది డేంజరస్, చేయకూడదని చాలా మంది చెప్తారు. బికాస్ ప్రాపర్గా దాని గురించి అవగాహన తెచ్చుకొని చెయ్యాలి. కాబట్టి ఆ కుండలిని శక్తి జాగృతం అవడం వల్లనే ఒక సైంటిస్ట్ ఎన్నో కనిపెట్టగలుగుతున్నాడు. ఒక సైంటిస్ట్కి
సపోజ్ ఐన్స్టైన్కి థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది స్ఫురించింది. ఎలా? కుండలిని శక్తి. ఒక స్పోర్ట్స్మెన్కి నార్మల్గా మనం కాసేపు పరిగెడితేనే అలసిపోతాం, కొన్ని పదుల కిలోమీటర్లు అలసిపోకుండా పరిగెత్తగలుగుతాడు. ఎలా? కుండలిని శక్తి. సో అన్ని కేసెస్లో కుండలిని శక్తి జాగృతం అయింది. సో అది ఒక పద్ధతిలో ఛానలైజ్ చేస్తే దట్ బికమ్స్ క్రియేటివ్ ఎనర్జీ. అది ఏదో ఒక క్రియేటివ్ ఎనర్జీగా మన నుండి అది ప్రకటన అవుతుంది. సరిగ్గా అవనప్పుడు దాని నుండి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలా నేను చెప్పిన ఈ పద్ధతిలో సాధన చేస్తే క్రమక్రమంగా మన సహజమైన స్థితిలోకి వెళ్తూ ఉంటాం. అంటే ప్రాణాయామం చేయడం అనేటువంటిది ఫస్ట్ స్టెప్. ప్రాణాయామం సహజంగా కూడా జరుగుతుంది మేడం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మన 2 నాస్ట్రిల్స్లో 100% రెండు ఒకేసారి ఎప్పుడు పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నాస్ట్రిల్ 100% పనిచేస్తుంటే లెఫ్ట్ ఓన్లీ 40-30 పనిచేస్తుంది. మళ్ళీ కాసేపటికి ఇది షిఫ్ట్ అవుతుంది. ఇది 100% ఉన్నప్పుడు ఇది 30-40 ఉంటుంది. సహజంగా జరిగేదే ప్రాణాయామము. కాకపోతే ఆ సహజమైన ప్రాసెస్ని మన ఎమోషన్స్తో డిస్టర్బ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఆ సహజత్వానికి వెళ్ళడానికి ఈ కుండలిని సాధన కానీ, గాయత్రి సాధన కానీ, ఓంకార సాధన కానీ మీరు ఏమైనా అండి. సో అండ్ ఈ సాధన చేసేటప్పుడు ముఖ్యంగా సాధకుడు చేయవలసింది ఏది వినపడితే అది వినడము. ప్రాణాయామం దానికది జరుగుతుంది, శరీరము దానికది ఆసనాలు వేసుకుంటుంది, మనస్సు దానికది ఆలోచించుకుంటుంది. కానీ నేను పట్టించుకోవట్లేదు. నేను ఈ ఆలోచన కావాలి దాని గురించి అసలు నాకు పట్టించుకోవట్లేదు. మనసులో ఆలోచనల్లో సముద్రంలో అలల్లా వస్తూ వెళ్తూ ఉన్నాయి. నేనేం చేస్తున్నాను? ఏది వినపడితే అది వింటున్నాను. దాన్ని నాదము అన్నారు. నాదము. ఏది వినపడితే అది వినడము. అలాగే ఏది కనపడితే, కళ్ళు మూసుకున్నప్పటికీ మనకు కొన్ని కనిపించవచ్చు. అవి రంగులు కావచ్చు, చీకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని ఒక ఇల్యూమినేషన్ లాగా కావచ్చు, ఏదైనా కనిపించవచ్చు. ఏది కనపడితే అది చూడడము, దాన్ని బిందువు అన్నారు. బిందువు. శరీరం మొత్తానికి కూడా రకరకాల, అంటే మనకు చెమట రావచ్చు, మన బాడీ కొంచెం టెంపరేచర్ పెరగవచ్చు, తగ్గొచ్చు, రకరకాల స్పందనలు కలగొచ్చు శరీరం మొత్తం కూడా ఈ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు. ఆ అనుభవాన్ని కళ అన్నారు. నాదము, బిందువు, కళ. ఇవి 3 స్టెప్స్ అన్నమాట. గాయత్రి మంత్రము, గాయత్రి ఛందస్సులో మొదటి పాదము నాదము, రెండవ పాదము బిందువు, మూడవ పాదము కళ, నాలుగవ పాదము నాద బిందు కళాతీతము. అతీతం. సో అతీత స్థాయి అంటే ఇంకా అది మనం అవ్యక్తము, ఇన్ఎఫబుల్, ఇండిస్క్రైబుల్, ఇన్ఎక్స్ప్రెసిబుల్. అంటే మనం మాటల్లో, పదాలలో దాని గురించి చెప్పలేము. అందుకని అతీతము అన్నారు. ఆ అతీత స్థితులకు ఒక సాధకుడు ఖచ్చితంగా వెళ్ళగలడు. నిజాయితీగా తెలుస్తుంది. ఎస్, ఇది గాయత్రి మంత్రం ప్రాణాయామ సాధన. ఇలా చేస్తే అసలైన గాయత్రి అజపము. అసలైన గాయత్రి జపమన్నా కూడా ఇదే. ఓం భూర్భువస్వః అనే మంత్రాన్ని 1,00,000 సార్లు జపించినా ఆ స్థితిలోకి వెళ్ళలేరు. దాన్ని డీకోడ్ చేస్తే వచ్చిన సాధన ఇది. సో విశ్వామిత్రుల వాళ్ళు మనకు చెప్పింది ఇది. ఇది కనుక సరిగ్గా చేస్తే డెఫినెట్లీ అతీత స్థాయిలకు వెళ్తారు. అతీతం అంటే ఏం లేదు, ది రియలిస్టిక్ అండ్ ద న్యాచురల్, సహజమైన స్థితి మనం ఏంటో మనకు తెలిసి మానసిక ప్రశాంతత. అనేక రకాలుగా మన బాడీకి రక్షణ, ప్రాణ రక్షణ పోని మానసిక ఆధ్యాత్మికంగా మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది. రకరకాల ప్రయోజనాలు వనగురుతాయి గాయత్రి మంత్రాన్ని ఈ రకంగా సాధన చేస్తే. కరెక్ట్. మొట్టమొదట ఈ గాయత్రి సాధన వల్ల కలిగే సిద్ధి ఆరోగ్యం. నాదము, బిందువు, కళ, అతీతం పక్కన పెడితే ఒక సాధకుడికి మంచి ఆరోగ్యం అయితే వస్తుంది. చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా తన రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం ఆధ్యాత్మికమైన ఆ స్థితులు కూడా పక్కన పెడితే అవి కూడా ఉన్నాయి అనుకోండి, ఇది చాలు. ఒక ఏకాగ్రత,
మేధో వికాసం అవన్నీ వస్తాయి. జరిగేవన్నీ ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మెయిన్ ఫస్ట్ థింగ్ ఫిజికలీ హిల్ బి హెల్దీ. అదే సిద్ధ మహాయోగమా? అంతే. ఉమ్. సిద్ధమహాయోగం అంటే నాద సిద్ధి, ఉమ్. బిందు సిద్ధి, ఉమ్. కళ సిద్ధి, ఉమ్. నాద బిందు కళాతీత సిద్ధి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఉమ్. దాంట్లో మొట్టమొదట మనకు కలిగేది ఆరోగ్యం అనే సిద్ధి. ఉమ్. ఆ ఆరోగ్యమే మూలాధార శక్తి. ఉమ్. మూలాధారంలో ఉన్న రెండు బీజాక్షరాల కలయిక లకారము ఉమ్. క్ష్మకారము, ఉమ్. దాన్ని మనం లక్ష్మి అంటాము. ఉమ్. అసలైన సంపద, ఉమ్. అసలైన లక్ష్మి కటాక్షము అంటే ఆరోగ్యం, ఉమ్. ఏదో 100 కోట్లు కాదు. అందుకే మనకు చిన్న చిన్న సామెతలలో ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారంతే. ఉమ్. సో మనకు కనకధార స్తోత్రం అని మన ఆదిశంకరులు వారు ఇచ్చారు. ఉమ్. ఒక ధారలాగా కనకము అంటే అగ్నిశక్తి ఉమ్. మనలో ప్రవహిస్తుంది. ఎప్పుడైతే మూలాధారములో నుంచి శక్తి బయలుదేరుతుందో, మూలాధార శక్తి మనకు సిద్ధిస్తుందో, ఒక ధారలా ఆ శక్తి మన బయలుదేరినప్పుడు ఆరోగ్యం వెళ్తున్నప్పుడు ఆ ఆరోగ్యం వేరు అసలు, చక్కటి ఆరోగ్యం అంతే. అంతేగాని కనకధార స్తోత్రం పఠించడం వల్ల మనకు 100,000 కోట్లు కురుస్తాయనేది తప్పు. ఆదిశంకరాచార్యులు అందుకే ఆయనకు ఆ సిద్ధి ఉంది, ఆ మూలాధార సిద్ధి ఉంది కాబట్టి ఆయన కనకధార స్తోత్రాన్ని అలా మనకు అందించగలిగారు. చాలా బాగుంది. అంటే ఈ వాల్మీకి మహర్షి కూడా ప్రతి 1000 శ్లోకాలకి ఈ ఒక్కొక్క గాయత్రి బీజాక్షరాన్ని తీసుకుని ఆయన శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని రచించారు అని కూడా నేను చదివాను. దాని గురించి మీరు కొంచెం. సో వాల్మీకి స్టోరీ మనం చూసుకున్నట్టయితే మేడం, ఒక బందిపోటు, ఒక దొంగ, దారిలో పోయే వాళ్ళని దోచుకొని అతి క్రూరంగా వాళ్ళని చంపేసి ఒక వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తికి అంటే చదువు లేదు, జ్ఞానము లేదు, ఒక ఆటవికుడు. అవును, ఆటవికుడు. మన స్టోరీ ఏంటంటే నారద ముని గారు వచ్చి రామాయణ అండంగు రాకపోతే మరా అనుకుంటూ అక్కడ కూర్చో, నీకు తెలిసి వస్తుంది అంటే, ఒక నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా ఎవరి కోసం అంటే నా ఫ్యామిలీ కోసం అన్నప్పుడు, నువ్వు చచ్చిపోయినప్పుడు మీ ఫ్యామిలీ కూడా ఎవరు నీతో రారు అన్నప్పుడు అతనికి ఒక రియలైజేషన్ వస్తుంది. ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు నేను చచ్చిపోతే నాతో పాటు నువ్వు వస్తావా అంటే రాను అంటుంది భార్య. అంటే ఇది ఒక ఎనెక్టోడ్. అప్పుడు తనకు రియలైజేషన్ వస్తుంది, అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఇదంతా, ఎందుకు నేను అందరినీ చంపుతున్నాను. తనలో ఒక జిజ్ఞాస మొదలవుతుంది, తనకి ఏంటిది అనేది. దానికి నీకు సమాధానం కావాలి అంటే కూర్చో, మరా అనుకుంటుంది అంతే, ఒకటే మంత్రం. ఇలా కూర్చో, ఇలా సాధన చెయ్యి, శరీరాన్ని ఇలా పెట్టు అని ఏం చెప్పలేదు. ఏది ఏమైనా నీ పక్కన పిడుగు పడ్డా కూడా నువ్వు మరా అనుకుంటూ ఉండాలి. అది గాయత్రి. అది గాయత్రి. దట్ ఈస్ గాయత్రి అంటే సహజంగా ఏది వస్తే అది అనుభవించడం, ఏది వినపడితే అది వినడం, ఏది కనపడితే చూడడం. సో వాల్మీకి అక్కడ కూర్చున్నాడు, తన చుట్టూ పుట్టలా ఫామ్ అయినా పట్టించుకోలేదు, వర్షం వచ్చినా పట్టించుకోలేదు. దేర్ ఇస్ కంప్లీట్ సరెండర్. మీరు చెప్పిన 4వ స్థితి అతీత స్థితికి వెళ్ళగలిగారు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సరెండర్. సో దీనికి మెయిన్ క్వాలిటీ ఏంటంటే మేడం సరెండర్. ప్రకృతికి మనం సరెండర్ అవ్వాలి. దాన్నే భక్తి యోగంలో శరణాగతి అంటారు. శరణాగతి అంటే జస్ట్ సాష్టాంగ నమస్కారం చేసి నాకు అది కావాలి ఇది కావాలని అడగడం కాదు. కంప్లీట్ సరెండర్ టు ద నేచర్. ఆ లెవెల్ ఆఫ్ సరెండర్ వాల్మీకి చేయగలిగాడు కాబట్టి అతి నీచమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అతి ఉన్నతమైన స్థాయికి రీచ్ అవ్వగలిగాడు. రీచ్ అయ్యి ఒక మహాకావ్యాన్ని సంస్కృతంలో 24,000 శ్లోకాలతో, అది దట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అంటే ఒక ఆటవికుడు ఏ రకమైన చదువు లేకుండా ఒక మహాకావ్యాన్ని రాయగలిగాడంటే అది గాయత్రి మంత్రం, గాయత్రి యొక్క శక్తి యొక్క ఏమంటారు పవర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాయత్రి. సో ఎవరైనా కూడా ఈ గాయత్రి సాధనను ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద స్క్రోలింగ్లో నా నెంబర్ ఉంది. సో
ఎవరైనా కూడా ఈ గాయత్రి సాధనను నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రోలింగ్లో నా నెంబర్ కూడా వస్తుంది. ఇది ఎలా చేయాలి, దీని సాధనని ఎలా చేయాలనేది మీకు నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి మీకు అది అర్థం అవుతే మీరే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని దీన్ని చక్కగా మీరు సాధన చేసుకోవచ్చు. కృతజ్ఞతలు విక్రమ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.